హస్తినాపురంలో ఇప్పుడు ఆయుధాల చప్పుడు వినిపిస్తోంది. భీష్ముడు పాండవ కౌరవులకు యుద్ధ విద్యలు నేర్పడానికి ఒక సమర్థుడైన గురువుని ఎంచుకున్నారు. ఆయనే ద్రోణాచార్యుడు. శిక్షణ కఠినంగా సాగుతోంది. కానీ అందరికంటికి అర్జునుడు ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. ఒకరోజు ద్రోణుడు చెట్టుపై ఒక చెక్క పక్షిని పెడతాడు. శిష్యులందరినీ అడుగుతాడు, మీకు ఏం కనిపిస్తోంది అని. ధర్మరాజు, దుర్యోధనుడు అందరూ చెట్టు, ఆకులు, ఆకాశం అని బదులిస్తారు. కానీ అర్జునుడు మాత్రం, గురువర్య, నాకు ఆ పక్షి కన్ను తప్ప మరేమీ కనిపించడం లేదు అంటాడు. వెంటనే బాణం వదులుతాడు. గురి తప్పకుండా పక్షి కంటిని ఛేదిస్తాడు. అదే అర్జునుడి ఏకాగ్రత. అయితే అడవిలో మరొక అద్భుతం, విషాదం చోటు చేసుకుంటాయి. ద్రోణుడి విగ్రహం ముందు విద్య నేర్చుకున్న ఏకలవ్యుడు అర్జునుడిని మించిన విలుకాడుగా మారుతాడు. కానీ గురుదక్షిణగా ఏకలవ్యుడు తన కుడి చేతి బొటనవేలును ద్రోణుడికి అర్పించాల్సి వస్తుంది. ఆ గొప్ప త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది. శిక్షణ పూర్తయింది. కానీ అసలైన మరణగండం ఇప్పుడే పొంచి ఉంది. దుర్యోధనుడు అసూయ ఇప్పుడు ఒక మరణ శాసనంగా మారుతుంది. వారణావతంలో నిర్మించిన ఆ లక్క ఇల్లు ఎవరి కోసం? లక్క ఇంటి కుట్ర, మంటల్లో పాండవులు. చరిత్రను కళ్ళకు కట్టినట్లు మనం తరువాతి భాగంలో చూద్దాం.